ఝాన్సీ గారు, మీరు చెప్పినది విన్నాక ఆరిపోయిన ఒకప్పటి నా గుండెలో మంట మళ్ళీ రాజుకుంది. ఏమిటి రాజు మీరనేది? ఆ విశ్వనాథ్ నాకు తెలుసు. వాట్? నిజమా? ఆ విశ్వనాథ్ మీకు తెలుసా? మల్లె పువ్వు లాంటి నా చెల్లెలు బ్రతుక్కి మంగళసూత్రం పేరుతో ఉరితాడు బిగించాడు ఆ విశ్వనాథ్. రాజుగారు. అవునండి, అన్నం పుణ్యం ఎరుగని నా చెల్లెలు శ్రీలత వాడిని గాఢంగా ప్రేమించింది. చిన్నతనంలోనే మా అమ్మగారు పోవడం వల్ల, మా నాన్నగారంటే భయం వల్ల తన ప్రేమ విషయం నాతోనే చెప్పింది మా చెల్లాయి. మా నాన్నగారితో గొడవ పడి ఒప్పించి దాని పెళ్లి నేనే జరిపించాను. 25,000 కట్నం తీసుకుని పెళ్ళైన 10 రోజులకే వినయ్ కుమార్ అనబడేవాడు మాయమయ్యాడు. పోలీసులకు రిపోర్ట్ ఇస్తే కట్నాల కోసం పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లల బ్రతుకులతో ఆడుకునే దుర్మార్గుడని తెలిసింది. దాంతో మా నాన్నగారు మంచం పట్టారు. నా చెల్లెలు మతిలేందయింది. భర్త లేని భార్య సమాజంలో నిజంగా ఎంతో దురదృష్టవంతురాలు. నలుగురి వలన వెక్కిరింపు, వేళాకోళం, జాలి, సానుభూతి ఇవన్నీ భరించలేక నా చెల్లెలు శ్రీలత బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది విన్న మా నాన్నగారు గుండె ఆగి మరణించారు. వెళ్లిపోయిన నా చెల్లి జ్ఞాపకార్థం శ్రీలత అనే ఆమె పేరులోని శ్రీని రాజ్ అనే నా పేరులోకి చేర్చుకుని శ్రీరాజుగా మిగిలిపోయాను. నవ్వుతూ నవ్విస్తూ ఉండే మీ వెనక ఇంత కన్నీటి కథ ఉందని నేను ఊహించలేకపోయాను. ఈ బాధని, ఆవేదనని మర్చిపోవడానికి నాకు తెలిసిన ప్రతి మనిషితోనూ నవ్వుతూ కలిసిపోతుంటాను. నవ్వున్న చోటికి ఏడుపు రావడానికి జగ్గుతుందంటారు. ఐఎమ్ సారీ, నా విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని మరింత బాధ పెట్టినట్టున్నాను. లేదు, మరింత బాధ్యత పెంచారు. ఝాన్సీ గారు. అవునండి, మా అక్క, మీ చెల్లి, ఇంకా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలను అన్యాయం చేసిన వాడి అంతు తేల్చాలన్నదే నా నిర్ణయం. మీ ఆశయంలో భాగం పంచుకోవాలన్న ఆశ. ఆ విధంగానైనా నా చెల్లెల ఆత్మకి శాంతి కలిగించిన వాడిని అవుతాను. తప్పకుండా. మరి నేను బయలుదేరతానండి. అన్నట్టు రేపు సాయంకాలం మీరు ఒకసారి ఇక్కడికి రావాలి. దేనికి? మా బామ్మగారి భర్త గారి కొడుకు రేపు తండ్రి కాబోతున్నాడు. అంటే? మా బామ్మగారి భర్త ఎవరు? మా తాత. ఆయన కొడుకు ఎవరు? మా నాన్నగారు. ఆయన తండ్రి కాబోతున్నాడు. దట్ మీన్స్ రేపు మీ పుట్టినరోజు. ఇన్నాళ్ళకి ఒక్కటి కరెక్ట్ గా చెప్పారండి. తప్పకుండా వస్తారు కదా? వస్తానండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.